సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కళల నుంచి జాలువారిన లేడీ సింగర్ 56వ భాగం విందాం. ఆ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 55వ భాగంలో చిట్ట చివరి కొన్ని వాక్యాలను గుర్తు చేసుకుని ముందుకు వెళ్దాం. ఆమె మరోసారి ఆడకంఠం అబ్బాయి అని పిలవను అని, అలా పిలిస్తే తనకు ఎంతో ఇష్టమైన కళాఖండ్ స్వీట్ జీవితంలో తినను అని ఒట్టు వేసింది. అయితే ఇక నుంచి నాకు మీ ఫోన్లు రావా? బాధగా అన్నాడు శ్రీకృష్ణ. నీతో నా పని పూర్తయ్యేంత వరకు వస్తాయి. టక్కున వచ్చింది సమాధానం. ఒక పని చెయ్యండి, నన్ను ఎలాగూ శ్రీకృష్ణ అని పెద్దరికంగా నోరారా పిలిచారు. మీరు నా స్నేహితురాలు అనుకుని ఫ్రెండు అని పిలవనా? అక్క, ఆంటీ అని పిలవనా అని అడిగాడు శ్రీకృష్ణ. అలా వద్దనేగా ఇంత సోదు నీతో. నువ్వన్నట్టు ఫ్రెండు అని పిలువు, ఇది బాగుంది అందామె. సరే, ఇప్పుడు చెప్పండి ఫ్రెండు, మీ సమస్య ఏమిటి? అది నాతో చెప్పుకునేటంత పెద్దదా? నేను పెళ్లికాని కుర్రవాణ్ణి. నాకు పెళ్ళైన తర్వాత వచ్చే సమస్యలైతే తెలియదు. పెళ్లి ముందు ప్రేమలో పడిన సమస్యలైతే అనుభవం లేదు. అందులో ఆడపిల్లల సమస్య అయితే అసలు తెలియదు అన్నాడు శ్రీకృష్ణ. నా మనసంతా పాడు చేసేసావు కృష్ణ. నిజంగానే నా సమస్యకి నీ లాజిక్తో సమాధానం చెబుతావని ఫోన్ చేశాను. రేపు మాట్లాడతాలే, ఈవేళ నాకు నిద్రొస్తోంది. శుభరాత్రి అని ఆమె ఫోన్ పెట్టేసింది. అమ్మయ్య అనుకుని ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి నిద్రకు ఉపక్రమించాడు శ్రీకృష్ణ. ఇప్పుడు 56వ భాగంలో ప్రవేశిద్దాం. మర్నాడు రాత్రి ఆమె అదే సమయానికి ఫోన్ చేసింది. చెప్పండి ఫ్రెండు అన్నాడు శ్రీకృష్ణ. నిన్న రాత్రి నీతో మాట్లాడాక మగాడి మీద ఏకంగా 10% గౌరవం పెరిగింది కృష్ణ అందామె. అలాగా? అంతకు ముందు ఎంత శాతం ఉండేదో అడిగాడు శ్రీకృష్ణ. 0% అంది ఆమె. శ్రీకృష్ణ పక్కపక్క నవ్వాడు. ఎందుకయ్యా నవ్వుతావు అందామె. పరుగు పందెంలో 2వ బహుమతి వచ్చిందని చెప్పాడట. ఎంతమంది పాల్గొన్నారా అంటే ఎంతరు అని చెప్పాట. అలా ఉంది నేను చెప్పింది అని నవ్వాడు శ్రీకృష్ణ. అన్నాడు శ్రీకృష్ణ. జోక్ బాగుంది, కానీ జీవితం జోకు కాదుగా అందామె సీరియస్గా. అది జోక్గా చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది అన్నాడు శ్రీకృష్ణ. అంటే తప్పు ఆడదాన్ని ఏమంటావా? మగవాడు ఏమీ లేదంటావా? అసలు ఉండదంటావా? ఆమె పూర్తిగా అడిగింది. న్యూటన్ 2వ గమన నియమం ప్రకారం చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది ఈ ప్రపంచంలో దేనికైనా సరే అన్నాడు శ్రీకృష్ణ. అంటే నీకు దండన అలవాటేగా. మీరెంత బలంతో దెబ్బ వేస్తే అంత బలంగా అవతల పదార్థం నలుగుతుంది కదా. ఇది నీకు అనుభవం కాదా అడిగాడు శ్రీకృష్ణ. ఏం కోపతాపాలు మీ మగాళ్ళకేనా? ఆడాళ్ళకుండగా? వాళ్ళ మనోభీష్టాలు మీకు పట్టవా అందామె కోపంగా. మీరు చెప్పేవన్నీ వాస్తవాలే, అయితే ఎక్కడో తప్పు జరిగింది అన్నాడు శ్రీకృష్ణ. స్త్రీని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, పైగా మగవాడిననే అహంకారంతో శారీరక బలం ఉపయోగించడం. నాకేం తక్కువ? ఎంత లోతుగా ప్రేమిస్తే మాత్రం ఆడదంటే అంత లోకువా? నిజంగా ప్రేమించిన వాడు చేయి చేసుకుంటాడా? తెయ్యేదాకా లాక్కుని తెగతంపులు చేసేసుకుంటాడా అందామె. అలా టాడా ఇలా టాడా అంటున్నారు ఫ్రెండ్, మీ వల్ల తప్పు ఏమీ జరగలేదా అడిగాడు శ్రీకృష్ణ. అంతదాకా వచ్చాక ఊరుకుంటానా? నేను ఓ చెయ్యి వేశాను. తాను ఒకటి తిడితే నేను 10 తిట్లు తిట్టాను. తాను ఒకటి వేస్తే ఏడుస్తూ నేను 2 వేశాను అందామె. ఇంకే గమన సూత్రాన్ని మార్చేశారు, భౌతిక శాస్త్ర సూత్రాలను తిరగరాసేశారు అన్నాడు శ్రీకృష్ణ. వేళకోళం కాదు కృష్ణ, నేను సీరియస్గా చెప్తున్నాను అందామె. నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను ఫ్రెండ్. అసలు అంతవరకు ఎందుకు తెచ్చుకున్నారు ఫ్రెండ్ అడిగాడు శ్రీకృష్ణ. అంటే తప్పు నాదేనంటావా? అతనిదేమీ లేదంటావా అందామె. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ఒకరినొకరు పరిపూర్ణంగా ప్రేమించుకున్నాం అంటున్నారు. అసలు అది ప్రేమేనా అడిగాడు శ్రీకృష్ణ. కాక ప్రేమ కాదని నువ్వెలా అనుకుంటున్నావు ఎదురు ప్రశ్న వేసింది ఆమె. అది నిజమైన ప్రేమే అయితే ఇద్దరిలో ఏ ఒక్కరు తప్పు చేసినా ఒకరినొకరు క్షమించే గుణం ఉంటుంది ఫ్రెండ్ అన్నాడు శ్రీకృష్ణ. ఆమె ఒక్కసారి వెక్కుతున్న చప్పుడు మళ్ళీ చేస్తారు కృష్ణ అని ఆమె ఫోన్ కట్ చేసింది. మరుసటి రోజు ఉదయమే రాజన్ ఫోన్ చేశాడు. తాము స్టేషన్కి బయలుదేరుతున్నామని, అవకాశం ఉంటే స్టేషన్కి రమ్మని తండ్రికి చెప్పి స్టేషన్కి వెళ్ళాడు శ్రీకృష్ణ. చలమయ్య దగ్గరుండి కొడుకుని తీసుకువెళ్ళడం సంతోషాన్ని ఇచ్చింది శ్రీకృష్ణకి. నాకు జ్ఞానం వచ్చాక మా నాన్న నా చదువు పట్ల శ్రద్ధ పట్టి నన్ను దగ్గరుండి తీసుకువెళ్ళడం ఇదే మొదటిసారి. ఇది ఆయనలో నువ్వు తెచ్చిన మార్పే అన్నాడు రాజన్. మా శ్రావణ్ శ్రీశైలం నుంచి విజయవాడ వచ్చి దగ్గరుండి తమ్ముడిని చేర్పిస్తాను అన్నాడు. శ్రావణ విజయవాడలో కలుస్తాడు బాబు అన్నాడు చలమయ్య. అన్నయ్యని అడిగానని చెప్పండి, నువ్వు కూడా చెప్పు రాజు అన్నాడు శ్రీకృష్ణ. ఓ తప్పకుండా అన్నాడు రాజన్. అన్నీ సవ్యంగా జరిగి రూమ్లో చేరాక ఫోన్ చెయ్యి. నీ టైం టేబుల్ నాకు తెలిసాక నియమ నిబంధనలు వర్తించబడును, సరేనా అన్నాడు శ్రీకృష్ణ.
సరే అన్నాడు రాజన్. వాళ్ళిద్దరూ రైలెక్కాక నీకు అన్ని విధాలా శుభం కలుగుతుంది, వెళ్ళిరా రాజు అని అతనితో కరచాలనం చేసి రైలు కనుమరుగయ్యేంత వరకు బై చెప్పి ఇంటికి వచ్చేశాడు శ్రీకృష్ణ. ఇంటికి వచ్చాక తన స్నానం పూజ అయ్యాక రాత్రి ప్రయాణానికి బ్యాగ్ సర్దుకోవడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణ. శారదాంబ గారు ఏమీ మర్చిపోకుండా అటు భర్త బ్యాగు కొడుకు బ్యాగు సర్దేశారు. ఆ తర్వాత శాస్త్రి గారు చిరంజీవికి తాము ఆ రాత్రి బయలుదేరి వస్తున్నామని ఫోన్ చేసి చెప్పారు. చిరంజీవి చాలా ఆనందిస్తూ వదిన్ని కూడా తీసుకురా అన్నయ్య, నిన్ను వదిన్ని చూస్తే మా అన్నయ్య వదిన్ని చూసినట్టే ఉంటుంది, తప్పకుండా తీసుకురా అన్నయ్య అన్నాడు చిరంజీవి. ఈసారికి నేను బాబు మాత్రమే వస్తున్నాం తమ్ముడు, సెలవులకి పిల్లలు మనవలు వచ్చారు, మళ్ళీసారి నీకు చూపించడం కోసమైనా మీ వదిన్ని తప్పకుండా తీసుకొస్తాను, నన్ను మన్నించు, ఈసారికి ఏమీ అనుకోకు మరి అన్నారు శాస్త్రి గారు నొచ్చుకుంటూ. మనలో మనకి మన్నింపులేంటన్నయ్యా, ఏం పర్లేదు. కోచ్ నెంబర్ ఎంత? నేను స్టేషన్కి వస్తాను, ట్రైన్ దిగిన వెంటనే దిగిన చోటే ఉండండి అన్నయ్య, లేట్ అయినా నేను వస్తాను, సరేనా అన్నాడు చిరంజీవి. సరే తమ్ముడు, మీ ఉదయంతో ఓసారి మాట్లాడు అని శారదాంబ గారికి ఫోన్ ఇచ్చారు. ఆమెతో ఆనందంగా మాట్లాడాడు చిరంజీవి. అనంతరం చిరంజీవికి కోచ్ నెంబర్ చెప్పి ఫోన్ పెట్టేశారు శాస్త్రి గారు. ఆ సాయంత్రం శ్రీకృష్ణ హైదరాబాద్ వెళ్తున్నాడని గంగారావు, రాజేశ్వరి, వీరేశం వచ్చారు. ఎలా ఉంది వీరేశం మీ కొత్త కాపురం? శాస్త్రి గారు అడిగారు. మీరు అమ్మగారు చల్లని మనసుతో దీవించారు కదా బాబు, హాయిగా సాగిపోతోంది. మావయ్య ఆరోగ్యం కూడా చక్కబడింది బాబు, ఎటొచ్చి మా నాన్న పరిస్థితే బాలేదు బాబు, మా శక్తి కొద్దీ సేవ చేస్తున్నాం అన్నాడు వీరేశం. అవును బాబు, కృష్ణబాబు దయ వల్ల నా జీవితం ఒక గాడిలో పడింది, ఆ బాబుకి అంత మంచి జరగాలి అంది రాజేశ్వరి. కాసేపు కూర్చుని గంగారావు, రాజేశ్వరి వెళ్ళిపోయారు. వీరేశం మాత్రం రైలు ఎక్కించడానికి ఉండిపోయాడు. శారదాంబ గారు ఎదురు రాగా శంకర శాస్త్రి గారు, శ్రీకృష్ణ స్టేషన్కి బయలుదేరారు. అక్కలు పిల్లలు అందరూ సంతోషంగా బై చెప్పారు. వీరేశం వెనుక లగేజీతో వచ్చాడు. స్టేషన్కి విఠల్, నాగేంద్రరావు కూడా వచ్చి శ్రీకృష్ణకి అభినందనలు తెలిపారు. ఎలా ఉంది కొత్త కాపురం అడిగాడు శ్రీకృష్ణ విఠల్ని. అన్నయ్య మనసంత చల్లగా ఉంది అని చెప్పమని మృదుల చెప్పింది కృష్ణ అన్నాడు విఠల్. సరే, ప్రభుదేవ్ అంకుల్ ఇంటికి రమ్మనమని మరీ చెప్పారు, మర్చిపోకు గుర్తు చేశాడు విఠల్. అలాగే అన్నాడు శ్రీకృష్ణ. అందరికీ వీడ్కోలు చెప్పి రైలు ఎక్కారు తండ్రి కొడుకులు. చలిగాలి పడదని శాస్త్రి గారు సైడ్ అపరబెత్తి ఎక్కి నిద్రలోకి జారిపోయారు. సైడ్ లోయర్లో కూర్చున్న శ్రీకృష్ణ కిటికీలోంచి వెనక్కి వెళ్లిపోతున్న అన్నిటినీ పరిశీలిస్తూ కూర్చున్నాడు. క్రమంగా అతని చూపు ఆకాశం వైపు తిరిగింది. శుక్ల చతుర్దశి చంద్రుడు ఆకాశంలో నిలబడి ప్రపంచం అందినంత మేర వెన్నెల్ని వర్షిస్తున్నాడు. చుట్టూ కన్ను కొడుతున్నట్లుగా నక్షత్రాలు తెల్లని కాంతితో మిలమిలా మెరుస్తున్నాయి. చల్లని గాలి రివ్వున వీస్తూ చొక్కా పైబొత్తం విడిపోయిన ఖాళీలోంచి అతని యవ్వన ఛాయల్ని మీడుతూ గుండెల్ని తాగుతోంది. అతని చేతిలో ఉన్న భుజాన వేసుకునే సంచిలో ఉన్న డైరీ మీద శ్రీకృష్ణ చెయ్యి బిగుసుకుంది. వెచ్చని రక్తం ఒళ్లంతా సర్రున పాకింది. అతని చెయ్యి డైరీ పేజీల మధ్య దాగి ఉన్న అలవాటైన ఫోటోని ఒకసారి తడిమింది. అతని చూపు నిండు చంద్రుని వైపు సాగింది. చంద్రునిలో అతనికి కావాల్సిన రూపం చిరునవ్వులు విచ్చుకున్న మంకెన పువ్వు పెదవులతో సాక్షాత్కరించింది. ఆ రూపాన్ని చూస్తూ శ్రీకృష్ణ తనని తాను మర్చిపోయాడు. టీసీ వచ్చి టికెట్ చూపించమనేంత వరకు అతను ఈ లోకంలోకే రాలేదు. ఆ తర్వాత మధురమైన ఊహలతో కళ్ళలోకి వచ్చిన కృతితో ఊసులాడుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ రాత్రి కూడా శ్రీకృష్ణకి ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. స్విచ్ ఆఫ్ చేసినందువల్ల శ్రీకృష్ణ ఆ ఫోన్ అందుకోలేకపోయాడు. ఉదయమే రైలు ఆగేటప్పటికే చిరంజీవి ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉన్నాడు. హాయ్ అన్నయ్య, ఇతనేనా మీ అబ్బాయి అని సంతోషంగా పలకరించాడు. నమస్తే అంకుల్, నా పేరు శ్రీకృష్ణ అని నమస్కరించాడు శ్రీకృష్ణ. శ్రీకృష్ణని లగేజ్తో బస్ ఎక్కించి వెల్ఫేర్ సెంటర్ అని కండక్టర్కి చెప్పు, స్టాప్ తెలియదు ఆపమని చెప్పు అని శాస్త్రి గారిని స్కూటర్ మీద ఎక్కించుకుని బస్సును అనుసరించాడు చిరంజీవి. చిరంజీవి చెప్పిన స్టాపులో లగేజ్తో దిగాడు శ్రీకృష్ణ. అక్కడకు సరిగ్గా ఫర్లాంగ్ దూరం నడిచి కాలనీలో ప్రవేశించారు. దీన్ని విజయనగర కాలనీ అంటారు. ఈ రోడ్డుకు కుడివైపున రెండో సందులో ఆఖరి ఇల్లు, నెంబర్ 57A అని ఉంటుంది, అక్కడికి వచ్చాయి అని శ్రీకృష్ణకు చెప్పి స్కూటర్ మీద శాస్త్రి గారిని ఎక్కించుకుని లగేజ్తో వెళ్లిపోయాడు చిరంజీవి. శ్రీకృష్ణ హుషారుగా నడుచుకుంటూ ఇంటికి చేరాడు. చిరంజీవి భార్య ప్రభ ఆత్మీయంగా పలకరించింది. ఆయన అస్తమానం మీ గురించి చెబుతూ ఉంటారు అంకుల్, మీరు ఇలా మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందండి అంది. శ్రీకృష్ణని పరిచయం చేశాడు చిరంజీవి. స్నానాలు టిఫిన్లు అయ్యాక చిరంజీవి అన్నాడు శాస్త్రి గారితో, నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట అన్నయ్యా. అదేమిటి తమ్ముడు, అలా అనుకుంటే నేను నీ ఇంటికి డైరెక్ట్గా రాగలనా
అన్నారు శాస్త్రి గారు. ఏం లేదన్నయ్య, ఈ సాయంత్రం మేము తిరుమల వెళ్తున్నాం. 3 రోజులు అక్కడ ఉండి 4వ రోజు రాత్రి బయలుదేరి వచ్చేస్తాం. ఈ ప్రయాణం నిజానికి 4 నెలల క్రిందే రిజర్వేషన్ దొరకడంతో ఖరారైంది. అందుకని ఈ 4 రోజులు మీరు కొంచెం ఇబ్బంది పడాలి. ఇంట్లో సరుకులన్నీ ఉన్నాయి. చేసుకోగల ఓపిక ఉంటే వంట చేసేసుకోవచ్చు. ఈ విషయం ముందే నాకు చెప్పచ్చు కదా అని నువ్వు అడగవచ్చు. కానీ రాక మొదటిసారి నా ఇంటికి వస్తున్న నిన్ను నిరుత్సాహపరచడం ఇష్టం లేక నీకు చెప్పలేదు. ఏమనుకోగా అన్నాడు శాస్త్రి గారి చేతులు పట్టుకుంటూ. ఎంత మాట తమ్ముడు, మీరు క్షేమంగా వెళ్ళండి. మీ ఇంటిని ఈ 4 రోజులు సంరక్షించే బాధ్యత నాది. తోసెయ్యలేని అవకాశాలు వచ్చినప్పుడు వాడుకోవడమే మంచిది. ఈ 4 రోజులు నేను ఇక్కడ కలవలసిన వాళ్ళు కూడా 5-6 ఉన్నారు. ఈలోగా ఆ పనులు పూర్తయిపోతాయి. మీరు ఎటువంటి దిగులు పెట్టుకోకుండా హాయిగా వెళ్ళండి అన్నారు శాస్త్రి గారు. ప్రయాణపు బడ్డలేఖతో శాస్త్రి గారు విశ్రాంతి తీసుకుంటే చిరంజీవి భోంచేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ, ఆంటీ, నేను ఒకసారి కాలనీ అంతా చూసొస్తాను. మీకు ఏమైనా సరుకులు కావాలంటే తెచ్చి పెడతాను అన్నాడు. ప్రభ సంబరపడిపోయింది. అలాగే బాబు, ఆయన ఇంటికి వస్తే బయటికి అడుగుపెట్టరు. సరుకులన్నీ నేనే తెచ్చుకోవాలి. కొంచెం ఈ లిస్టులో ఉన్నవన్నీ తెచ్చేయి నాయన అని ఒక చీటీ డబ్బు సంచి ఇచ్చింది. సరే ఆంటీ అని వెళ్ళబోతుంటే, జాగ్రత్త నాయనా, సందులో ఇంటి నెంబరు గుర్తుపెట్టుకో అని హెచ్చరించింది. శ్రీకృష్ణ కాలనీలో మెయిన్ బజార్ షాపులు చూసి కావలసిన సరుకులు తీసుకుని తాను పెట్టుకున్న గుర్తుల ప్రకారం ఇంటికి క్షేమంగా వచ్చేశాడు. తర్వాత ప్రభ, శ్రీకృష్ణ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు. ఆవిడ ఎన్నెన్నో వివరాలు అడిగితే శ్రీకృష్ణ ఓపికగా అన్నీ చెబుతూనే ఉన్నాడు. శ్రీకృష్ణకు వంట చేయడం వచ్చు అని తెలుసుకున్నాక ఆవిడ ఇంట్లో ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయో శ్రీకృష్ణకు చూపించింది. శాస్త్రి గారు లేచి భోజనం చేసి మళ్ళీ నిద్రపోయారు. ప్రభ తీసుకువెళ్ళవలసిన లగేజీ అంతా సర్దింది. 2 ఆడపిల్లలు. పెద్ద పాప యూకేజీ చదువుతోంది. చిన్న పాప 1 ఏడాది పాప. సాయంత్రం చిరంజీవి తొందరగానే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేశాడు. కార్యక్రమం ప్రకారం 1 గంట ముందే చిరంజీవి దంపతులు అన్ని జాగ్రత్తలు చెప్పి స్టేషన్కి వెళ్ళిపోయారు. శాస్త్రి గారు టిఫిన్ చేసేసి మళ్ళీ నిద్రపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీకృష్ణ తలుపులన్నీ జాగ్రత్తగా వేసి నిద్రకు ఉపక్రమించాడు. అంతలో ఫోన్ మోగింది. శ్రీకృష్ణ ఫోన్ ఎత్తలేదు. చూస్తే ఆమె ఫోన్. నిన్న రాత్రి ఫోన్ చేస్తే తీయలేదు అని సందేశం పంపించింది. అవును, ఇప్పుడే పడుకుంటున్నాను. రేపు చెయ్యండి, తప్పకుండా మాట్లాడుకుందాం. శ్రీకృష్ణ తిరుగు సందేశం పంపేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ప్రయాణపు బడలికతో ఉన్నాడేమో హాయిగా నిద్రలోకి జారిపోయాడు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ అనే ధారావాహికలో 56వ భాగం విన్నారు. ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాల్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.